that's swimming in my heart. I just wanna love you, love you, love you. You're the sunshine in my life, shining through. మీరు ఎక్కడ కావాలంటే మీ ఆధార్ కార్డు కావాలా, మీ బ్యాంక్ పాస్బుక్, మీ రేషన్ కార్డు, మీరైతే ఏం పని చేస్తారు కార్డు ఫోటోను తీసుకుంటారు. అందరికి నమస్కారం. మేజర్గా ఇది ఏదైతే పిఎం కార్డు ఇది ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ లావాదేవీలు జరగాలి. మేము ఇంకా ఏమైనా లోన్స్ కావాల్సిన వాళ్ళు కూడా రెండు ఉన్నది కూడా అప్లై చేస్తాం. ఇంకేమైనా నెక్స్ట్ రెగ్యులర్ కట్టేవాళ్ళు ఇంకా మళ్ళీ వాళ్ళు అమౌంట్ కూడా సెండ్ చేసుకుంటారు. 20 ఫస్ట్ బేస్లో 10 బేస్ తర్వాత 50 వస్తాయి. కాబట్టి మీరు రెగ్యులర్గా మామూలు మీ వ్యాపారం చేసుకుంటారు, రెగ్యులర్ పేమెంట్ రెగ్యులర్ ఉందంటే మళ్ళీ మీకు 10,000 నుంచి 20,000, 20,000 నుంచి 50,000 కూడా మీ వ్యాపారం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. జీవనోపాధి పెంచుకోవడానికి కూడా వ్యాపారం మంచి అవకాశం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, దీనిలో ఎటువంటి ఉంది ఎంతని మీకు 10,000 శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి రెగ్యులర్ పేమెంట్ చేసే వాళ్ళకి 20,000 నుంచి 50,000 ఇవన్నీ కూడా డిజిటల్ కూడా చేయాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ కూడా చేయాలని ఒక గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కాబట్టి మీరందరూ కూడా దీనిలో అందరూ సభ్యులు గురించి దీన్ని రెగ్యులర్ పేమెంట్ చేస్తూ మీరు మీ జీవనోపాధిని పెంపొందించుకోవాలని కూడా కోరుతున్నాము. మీరందరూ దీన్ని సహకరిస్తారని చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నారు, చిన్న ఫ్యాన్సీ స్టోర్లో చిన్న వాళ్ళకే బయట కొట్టుకున్నారు. మీకు బ్యాంకులో కూడా దండిగా ఇస్తాం, 2 లక్షలు ఇస్తారు, బ్యాంకులో 20 లక్షలు ఇస్తారు. మీరు అదనంగా మళ్ళీ రీపేమెంట్ చేయాలంటే కూడా మీరు 2 లక్షలు 10,000 అమౌంట్ అయినప్పుడు మీరు రీపేమెంట్ చేయాలంటే బిజినెస్ చేయలేదు కదా. ఊరికే జీతం వచ్చేదో ఇంకో డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకుంటే జరగదు కదా. బిజినెస్ అది ఇచ్చేదానికి తీసుకున్నానికి కాదు, కానీ రీపేమెంట్ కాదని చూడలేదు. యాక్చువల్గా సారీ రియల్గా రోడ్ల మీద కంపౌండ్ తోపుడు బండి, కూరగాయల వ్యాపారము, చిన్న చిన్న ఫ్రాన్సీ, చిన్న ఇంట్లో మంది ఇంట్లో వ్యాపారం, ఏదంటే అల్లికలు ఏ చిన్న వ్యాపారం చేసే వాళ్ళకు ఐడెంటిఫై చేసి మన ఉన్న గ్రూపులో ఉన్న అందరికీ 1,000 మందికి ఇవ్వడం కాదు. వ్యాపారం చేస్తుంటే అది ఎందుకంటే వాళ్ళు ముందుకు రాజధాని వల్ల మన టార్గెట్ ఉందని సరే నేను ఒకవేళ అవసరం వాళ్ళు చేస్తాను ఖచ్చితంగా లోన్ కాదంటే మీ గ్రూప్లో ఏదైనా పర్సనల్ ఉండిపోయింది, మీ గ్రూప్ అకౌంట్ వేస్తే చేసుకుంటూ అది కాదు 50,000 అట్లా పర్సనల్ ఉండిపోయింది. అట్లా తీసుకున్నా ఎగ్జిబిట్ కాదు ఏదో మీ దాంట్లో 10-20 లక్షలు సమాఖ్యలో అట్లా ఇంట్రెస్ట్ ఏం తీసుకెళ్ళగలమో రీపేమెంట్ అదే బ్యాంక్ రెగ్యులర్ పేమెంట్ చేసే వాళ్ళకైతే వాళ్ళు ఇవ్వడానికి ఏదైనా రీపేమెంట్ అవసరం కూడా ఉంటుంది.